ఒకవైపు నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు బాలయ్య కొత్త కథలు వింటున్నారు. ఈ మధ్య ఆయన్ను చాలా మంది దర్శకులు కలిశారు, కథలు కూడా చెప్పారు. వశిష్ఠ, క్రిష్, వివేక్ ఆత్రేయ, శ్రీనివాసరాజు అంటే దండుపాల్యం ఫేమ్ గురించి, హరీష్ శంకర్, విజయ్ కనకమేడల, ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. ఇప్పుడు ఆయన కొరటాల శివ కథకు ఓకే చెప్పారని ఇన్సైడ్ వర్గాలే టాక్. గోపీచంద్ మలినేని సినిమాతో సమాంతరంగా ఈ సినిమాని పట్టాలెక్కించి ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు. గోపీచంద్ సినిమా ఈ ఏడాది చివరిలో, కొరటాల సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. 2027 సంక్రాంతి భరి లక్ష్యంగానే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. దేవరా తర్వాత దేవరా 2 చేయాలి కొరటాల శివ. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ నుంచి పిలుపు రావడంతో దేవరా 2 పై ఆశలు చిగురించాయి. అయితే ప్రస్తుతం డ్రాగన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దేవరా 2 మొదలవ్వాలంటే ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వాల్సిందే. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని కొరటాల ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. కానీ సరైన హీరో దొరకడం లేదు. బాలయ్యతో ప్లాన్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఇదివరకే బాలయ్యను కలిసి కథ చెప్పారు. కానీ బాలయ్య ముందు క్యూ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అనే డైలమా ఉండేది. అయితే ఇప్పుడు దృష్టి కొరటాల వైపు మళ్లిందని, ఈ కాంబో దాదాపు ఫిక్స్ అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ప్రకటన రావచ్చు.